వీళ్ళందరూ చెప్పారు చాలా మంచి విషయాలు. ఎందుకంటే నాకు ఇంచుమించుగా ఒక 35 సంవత్సరాల సుమారు నుంచి నాకు తెలుసు. నాకు వివాహమయ్యే ఇంచుమించుగా 25 సంవత్సరాలు దాటిపోతుంది. 25 సంవత్సరాల దగ్గర 26. అంతకుముందు ఇంచుమించుగా ఒక 10 సంవత్సరాల పైన నుంచే నాకు తెలుసు బాగా. అంటే ఇంచుమించు 36, ఒక 37 సంవత్సరాల నుంచి నాకు పరిచయం కమలమ్మతోటి. వాళ్ళ భర్త ఇద్దరు, వాళ్ళ చెల్లి ఉండేది విమలమ్మ అలాగని, వీళ్ళు ముగ్గురు ఉండేవారు. మనం అన్నీ కూడా మంచిగానే చెప్తాం, ఎందుకంటే చనిపోయింది కాబట్టి మంచిగానే మనం మాట్లాడతాం కదా. చివరి దినాల్లో దేవుడు ఆమెకు మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు కాబట్టి పరలోకానికి వెళ్ళగలిగింది. నేను గమనించింది, దేవుని సన్నిధిలో ఉండి వాస్తవాలు మనం మాట్లాడాలి ఎప్పుడైనా సరే. నేను గమనించింది, జోగుంపేటలో పరిచర్య చేసేది ఆమె, చాలా సంవత్సరాలు పరిచర్య చేసేది, వచ్చేది వెళ్ళేది, రాత్రులు వచ్చేది, పరిచర్య చేసేది, ఉదయం వెళ్ళేది. అమ్మగారు వయసు పెరిగిన తర్వాత ఆమె వస్తుండడం, దేవుని నిబంధన చేసుకోవడం చూసి ప్రతిరోజు నడిచి వస్తుంటే అమ్మగారు బాధపడి కొంతకాలం అయిన తర్వాత, మా వివాహాలు అయిన తర్వాత ఛార్జీకి డబ్బులు కూడా ఇచ్చేవారు రోజు. మరి ఆ రోజుల్లో 10 రూపాయలు 20 రూపాయలు నాకు గుర్తులేదు, కానీ ఉదయాన ఏంటి రోజుకు 30 రూపాయలు ఇచ్చేవారంట. ప్రతిరోజు ఉదయాన్నే కానీ రాత్రి పడుకునేటప్పుడు కానీ ఇదిగో నీ ఛార్జీ కానీ ప్రతిరోజు ఇచ్చేసేవారు. నాకు తెలుసు ఆ విషయం. కాబట్టి కొంత వృద్ధురాలు అయిన తర్వాత, కొంచెం వయసు పెరిగిన తర్వాత, అరే నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావని ప్రతిరోజు ఉదయం లేచి ఆటో మీద వెళ్ళిపోయేది, మళ్ళీ సాయంకాలం వస్తూ ఉండేది. చాలా మంచి పరిచర్య చేసేది. కానీ ఆమెలో ఉన్నటువంటి గుణం ఏంటంటే మనుషులను ఎక్కువ పాడు చేసేది. ఈ విషయాన్ని ఎవరో కూడా చెప్పలేదు. ఎంత పరిచర్య చేసేదో అంత మనుషుల విషయం వేసేది. పరలోకంలో ఉంది, నేను ఆమె గురించి అబద్ధం ఆడకూడదు, సత్యం మాట్లాడుతున్నాను. నేను మనుషుల దగ్గరికి వెళ్ళి పరిచర్య చేసేది. ఏంటి బాధ ఏంటి నాకు, లేదంటే ఈ పరిస్థితి. ఆమె ఎవరో చేయమని ప్రెజర్ చేయలేదు, ఒత్తిడి చేయలేదు, చేయమని ఎవరో చెప్పేవారు కాదు. ఈ బాధ నాకేనా పట్టిందనేది జోగుంపేట వచ్చి నేను అనేవాడిని, నిన్ను ఎవరైనా చేయమన్నారా అడిగేవాడిని. నేను ఎవరైనా చేయమన్నారా, నీకు ఎవరైనా చెప్పారా చేయమని అంటే, దేవుడు చేయమంటే మరి నువ్వెందుకు బాధపడుతున్నావు? పక్కన ఎవరైనా మనుషులు ఉంటే వాళ్ళను కూడా ఈ మాటలతో చెప్తూ ఉండేది. నేనే రాత్రి 12 గంటల దాకా పనిచేయాలనేది. నేను ఎవరు చేయమన్నారంటే దేవుడు చేయమన్నాడు. అది ఏమనేది మనుషులు. చూసారా అక్కడ ఏం చేస్తుంది? ఒక మంచి మాట ఉంటుంది, రెండోది చెడు మాట ఉంటుంది. కొన్ని ఆత్మలు కూడా బలహీనపరిచింది ఆమె, వాస్తవానికి చెప్పాలంటే. జోగుంపేటలో ఈ వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడి నాకు తెలుసు ఆ విషయాలు. అలాగా కొంతమందిని పాడు చేసింది. చివరి దినాల్లో ఆమె చేసిందో, దేవుని సేవకులు అయ్యగారు, అమ్మగారు, ఇంకా కుటుంబ బిడ్డలు అందరూ చేసిన ప్రార్థన బట్టో దేవుడు అవకాశం ఇచ్చాడు ఆవిడకి. దేవుడు కనికరించాడు. మాకు తెలిసిన దగ్గర నుంచి కూడా ఆమె ఒకటో చెప్పేది, వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా నేను మీ ఇంటికి వచ్చేస్తాను అనేది. నేననేవాడిని, మా తల్లిదండ్రులు ఉన్నారు, మేము చూడాలంటే కష్టమైన పని, నా భార్యకి మా ఆరోగ్యం సరిగా ఉండదు, అప్పుడు మా స్నౌజీ పుట్టినప్పుడు తర్వాత దగ్గర నుంచి మేము మీ ఇంటికి వచ్చేస్తాం, మీ ఇంటికి వచ్చేస్తాం, చాలా సంవత్సరాల నుంచే వచ్చేస్తాం అనేవారు. మా ఇంటికి వస్తే కష్టం, నేను మిమ్మల్ని, మీరు వృద్ధులు బాగుంటే పర్వాలేదు, మిమ్మల్ని ఎవడే ఇడుచుకెళ్ళాలని చెప్తానేవాడిని. అలాగ ఎన్ని సంవత్సరాలు అడిగారు. మా ఆనివదిని గారు ఉన్నారు కదా, చెప్పారు, ఐజక్ గారు ఉన్నారు కదా, వాళ్ళకి 3 ఆడపిల్లలు. వాళ్ళు అన్నారు, ఇక్కడ మా ఇంటి దగ్గర చక్కగా ఒక రూమ్ కడతాం, ఇక్కడ మా ఇంటి దగ్గర పిల్లలకి తోడుగా ఉంది, కానీ మేము ఉద్యోగాలకు వెళ్ళిపోతాం కదా, ఎక్కడ ఉంది కానీ మా ఇంటికి వచ్చి మా ఇంటి దగ్గర తీసుకుంటామని కూడా వాళ్ళు అడిగారు. నేను వెళ్ళనంది. సరే జోగుంపేటలో ఉండిపో, అమ్మగారి దగ్గర, అమ్మగారు పెద్ద వయసులో ఉన్నారు కదా, అక్కడన్నా ఉండిపో, అమ్మగారికి తోడుగా ఉంది కానీ అక్కడ పరిచయం చేసి ఏదో చక్కగా భక్తి నేర్చుకుందంటే అక్కడ నేనున్నాను. ఇది ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆదివారం జోగుంపేట వెళ్తే మమ్మల్ని ఎప్పుడు వచ్చేయమంటాం అనేవారు. నేను ఎక్కడ పెట్టుకోనాలని వాళ్ళు చూస్తే ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు. ఇది ఒక సవాలుకరమైన విషయం, మీకు తెలీదు. 1 కోటి రూపాయలు ఇచ్చి మనం అనకూడదు, కానీ చిన్నపిల్లలకైతే కడగడానికి చాలా సంబరపడతాం మనం. లాబరేటరీ
60-70 సంవత్సరాలు అయిన తర్వాత వాడు కడగాలంటే కడగలరండి? నేను ఏమనుకోవద్దు దయచేసి. కడగలవా? కోట్లు పెట్టి నువ్వు కడుగు, ఈ డబ్బు తీసుకోనంటే కడగలరు ఎవరన్నా? చేయలేం. అది అసహించుకుంటాం. చిన్నపిల్లదైతే ఆనందంతో చేస్తాం. ఈ పరిస్థితులు వచ్చిందంటే నాకు చాలా కష్టమైన పని. రేపు పొద్దున్న కాలు అంగుతుందో చేయింగుతుందో మాకు తెలీదు. మేము బాధపడాలి, ఇబ్బంది పడాలి. మీ ఇద్దరిని తీసుకెళ్ళాలంటే మాకు చాలా కష్టమైన పనిని. మా నెత్తి మీద బరువు నేను ఎన్నోసార్లు చెప్పేవాడిని. ఏమంటావు 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 అని. ఆదివారం వెళ్తే నాకు ఇదే శోధన. ప్రార్థన అయిపోయిన అంటే రహస్యంగా ఏమంటావు, ఎప్పుడు రమ్మంటావు అని ఎవరు. అలాగ 2020 సంవత్సరం కరోనా దాకా గడిచారు. కరోనా టైంలో పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. మారిపోతే ప్రార్థనలు జరిగాయి కాదు. ఎలా ఉన్నారో ఒకసారి ప్రార్థన జరిగేది లైవ్ కదా. ఒకసారి అమ్మగారు జోగుంపేట వెళ్ళిన తర్వాత బాబాలు ఎలాగున్నారో చూసారో ఒకసారి. ఆ కవనమ్మ నతనిలాలను ఎలాగున్నా విమలమ్మ గురించి నేను చెప్పలేదు, ఎందుకంటే టైం చాలదని. ఎలాగున్నారో ఒకసారి చూసారా అంటే వెళ్ళాను. అప్పటికి వాళ్ళకి 4 రోజుల నుంచి భోజనం లేదు. మీరు నమ్ముతారా? అక్కడెక్కడో హోటల్ ఉంటే హోటల్ దగ్గరికి వెళ్ళి ఆ రోజుకి 20 రూపాయలు 30 రూపాయలు ఇడ్లీలు తెచ్చుకొని ఆ ఉదయం తిని మళ్ళీ సాయంకాలం కూడా అయ్యే ఇడ్లీలు అయ్యే చట్నీ. ఏం చేస్తున్నారంటే ఇదిగో ఇడ్లీలు తింటున్నామని చెప్పి ఆ ఇడ్లీ ఆ చట్నీ సాయంకాలానికి ఏమైందంటే నొరగలు వచ్చేస్తుంది. ఒక ఆదివారం నేను చూసినప్పుడు వెళ్తే చూశాను, చెప్పాను ఎలాగ పరిస్థితి. మీరు ఎలా ఉంటున్నారు, మీరు కనీసం వచ్చేయండి అంటే కరోనా ఎక్కడ పెట్టుకున్నానో భయం. మీకు తెలుసు కదా, ఒకళ్ళు భార్య భర్త ఉండడమే కష్టమైన పరిస్థితి. వాళ్ళని తీసుకొచ్చి మనం ఎక్కడ పెట్టుకోగలం? అలాంటి పరిస్థితిలో ఉంటే సరే ఏం కావాలంటే మాకు గుడ్లు కూర కావాలని అడిగారు వాళ్ళు. ఆ రోజు సోమవారం మళ్ళీ ఇంటికి వచ్చి జోగుంపేట ఇక్కడి నుంచి బ్రైస్నిచ్చి చెరుకు 3-2 గుడ్లు కూర తయారు చేయించి మళ్ళీ బ్రైస్ నుంచి పంపించాను జోగంపేట. పంపిస్తే 2 రోజులు ఎన్ని రోజులు దాచుకొని తిన్నారు పాపం వాళ్ళు. ఇన్ని రోజులు ఆహారం లేకపోయినా సరే ఊరి నిండా వాళ్ళ బంధువులే ఉన్నారు. ఎవరో లేనలు కాదు, దిక్కుమాలలు కాదు. మీరు దిక్కుమాలలు అనుకుంటున్నారు. చాలామంది ఉన్నారు బంధువులు. ఎవరో కూడా చచ్చారా బతికారా ఈ పాకలో ఉన్నారా అని ఎవరో కూడా చూడలేదు. కనీసం తిన్నారా లేదని కూడా చూడలేదు. అలాంటి పరిస్థితుల్లో అక్కడికి పట్టుకెళ్ళి చేసినప్పుడు వాళ్ళు ఏదో తిన్నారో అంతా అయిపోయింది. వాళ్ళ విమలము వాళ్ళ చెల్లి విషయంలో కూడా నేను అప్పుడు కొండలగ్రహారంలో హాస్పిటల్లో పనిచేసేవాడిని పార్ట్ టైము. ఒక 5 సంవత్సరాలంతా పనిచేశాను. ఆరోగ్యం బాగోలేదు. వీళ్ళ ముగ్గురిని అక్కడ పెట్టి ఆమెకు ట్రీట్మెంట్, వీళ్ళ ముగ్గురికి 1+2 ఆఫర్ అనమాట. అక్కడ ఆవిడేమో బెడ్ మీద ఉండేది, వీళ్ళిద్దరికి మళ్ళీ ఎక్స్ట్రా భోజనం. అక్కడ నేను అక్కడ పనిచేసేవాడిని కాబట్టి స్టాఫ్ అందరూ నాకు తెలుసు కాబట్టి వీళ్ళకి కూడా భోజనం పెట్టానని వాళ్ళకి భోజనం పెట్టించి అక్కడ హోటల్ ఉంటే పక్కన హోటల్ ఉంటుంది. వాళ్ళు 15 రోజులు ఎంతో ఉంచారు విమలమ్మని. ఉంచితే అన్ని రోజులు కూడా వీళ్ళకి కావాల్సిన టిఫిన్ మొత్తం అన్ని పెట్టమని చెప్పాను. ₹1 నేను వాళ్ళ దగ్గర తీసుకోలేదు. ఆ 15 అమ్మగారు ఏదో ఇచ్చినట్టున్నారు. విమలమ్మ కూడా ఆరోగ్యం పోకపోతే అంతా ఇచ్చారు. నేను మిగతా అదంతా కూడా ఇంచుమించు ఆ రోజుల్లో ఎప్పుడు ఒక 15-20 సంవత్సరాల క్రితం దగ్గర ఇంచుమించుగా అప్పుడు 8,000-8,500 కానీ అయింది ఆమె ఛార్జెస్. అయితే మొత్తం పే చేసి హోటల్ వాళ్ళకి అంతా డబ్బులు అయితే ఇచ్చి మొత్తం అని కూడా చేశాను. వాళ్ళ దగ్గర ₹1 కూడా తీసుకోలేదండి. ఆమె విమలమ్మ చనిపోయినప్పుడు కూడా బంధువులందరూ కూడా మీరే చేయాలి తప్ప మేము చేయనన్నారు. అమ్మగారికి కూడా అందరికీ తెలుసు, కుటుంబం అందరికీ. మీకు తెలియకపోవచ్చు. మేము చేయమని ₹1 కూడా అన్నారు. ఏమనంటే అమ్మగారు ఇంకా అన్నమ్మగారు ఇంకా విశ్రాంతమ్మగారు మేము ఇంకా బాబు అందరూ కూడా మనుషులకి ఎంతో కొంచెం వేసుకొని చేసి ఎంతో పడితే ఇమ్మంటే ₹1 ఇవ్వమన్నారు. వాళ్ళు గొడవ పెట్టారు మళ్ళీ తిరిగి కదండి, మీకు గుర్తుందా? గొడవ పెట్టారు ఇవ్వని. సరే అది కూడా మేము ఏదో బాధపడి ఇచ్చాం. అంటే మనం చేసిన దాని గురించి మనం ఏం చెప్పలేదండి. ఇలాంటివన్నీ కూడా చూసి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇద్దరు కూడా మరి ఏమనుకున్నారో తెలియదు కానీ మొత్తానికి ఇక్కడ బెన్నవరం రావాలని ఆలోచనతో స్థిరపడిపోయారు వాళ్ళు. స్థిరపడిపోయి ఇక్కడికి వస్తానన్నా సరే కరోనా టైంలో జోగంపేటలో వచ్చారు. అక్కడ ఉండేవారు, ఆరాధన చూసుకొని అక్కడ ఏదో చేసేవారు. ఆ కరోనా టైంలో మా నతానీల్ గారు చనిపోయారు. అక్కడే మందిరం దగ్గరే చనిపోతే ఆయన దేహాన్ని తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు. ఆ రోజు హాస్పిటల్కి వెళ్తే ఎవరో 2 అంబులెన్సులు వస్తే తీసుకెళ్ళానంటే ఎవరో తీసుకెళ్ళలేదు. తీసుకెళ్ళకపోతే ఏం చేయాలో అర్థం కాలేదు. అక్కడ మన జాన్ గారు, బ్రైస్, మేము అందరం కూడా అక్కడ ఉన్నాం. ఏంటి పరిస్థితి అర్థం కాలేదు.
అప్పుడు తర్వాత ఒక అంబులెన్స్ వాడు వస్తే మీరు అందరూ కరోనా అంటే కదా బాబు, కరోనా అది కాదు బాబు, అతనికి కరోనా కాదు, అతను మామూలుగా పడిపోయి కోమాలోకి వెళ్ళిపోయాడు స్పృహ లేకుండా. అతనికి కరోనా అది లేదు, తీసుకెళ్ళండి బాబు అంటే వాళ్ళు భయపడిపోయి మొత్తానికి ఏదో తీసుకెళ్లారు హాస్పిటల్కి. ఆ రోజు రాత్రి అతను తెల్లవారుజామున చనిపోయాడు. నాకేమో భయంకరమైన ఆయాసం, లేగలేని పరిస్థితి, బయటికి వెళ్ళలేని పరిస్థితి. తెల్లవారుజామున ఫోన్ వచ్చింది. మన సహోదరుడు ఎవరో సమయలు నర్సీపట్నం పక్కనే, హాస్పిటల్ పక్కనే దగ్గర వాళ్ళ ఇల్లు ఉంటే ఫోన్ చేశాను. ఇంకెవరో నాకు కనపడలేదు. చేస్తే సో ఇలా జరిగిందంటే, సరే మీరేం బాధపడకండి, కంగారు పడకండి, నేను చూసుకుంటాను దాని సంగతి అని పాపం నాకు హామీ ఇచ్చి మీరేం కంగారు పడొద్దని ఆ ఉదయం అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కవనం ఉంటే ఆ ఇద్దరు భార్యాభర్తల్ని అక్కడ అతను చనిపోయి ఉంటే అక్కడే మళ్ళీ శ్యామకు కూడా ఫోన్ చేస్తే ఈయన కూడా బెన్నవరం నుంచి అక్కడికి వెళ్ళి ఇద్దరు కూడా ఆ కార్యక్రమం జరిగించారు. ఇంచుమించుగా 7,000 అంత 8,000 అయినట్టుంది. ఆ మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ బంధువులు ఫోన్ చేస్తే మేమెవరూ రాము, మాకు ఆ దేహం వద్దు, మనుషులు వద్దు, మీరు ఏం చేస్తారో చేసుకోండి అన్నారు. వెంటనే ఆ ప్రెసిడెంట్ గారు ఫోన్ చేస్తే ఆయన చెప్పారు ఏమనంటే, అయ్యా మరి వాళ్ళు ఎవరో రానంటున్నారండి, మరి కష్టం అన్నారు, మరి కాబట్టి మీరు దయచేసి మీరు ఏర్పాట్లు మీరు చేసుకోండి అన్నారు. వెంటనే మన సహోదరులు ఫోన్ చేసి, అదే మరి ఇది పరిస్థితి, మీకు డబ్బులు కావాల్సి నేను ఫోన్ చేస్తాను, ఫోన్పే చేస్తాను, కార్యక్రమం జరిపించండి, ఇబ్బంది లేకుండా, ఇంకెవ్వరు రారు, నేను వచ్చే పరిస్థితులే లేను, అడుగు తీస్తూ అడుగు వేస్తే నాకు ఆయాసం వస్తుంది, నేనే చచ్చేవాళ్ళలాగా ఉన్నాను, కాబట్టి నా పరిస్థితి కష్టం అని చెప్పి ఆయన సహోదరికి వేస్తే ఆ కార్యక్రమాన్ని అలా ముగించారు. కాబట్టి ఆ విషయంలో మన సహోదరులు చాలా బాధ్యత వహించేశారు. ఆ కరోనా టైంలో మన సమయాలు అలాగే మన శ్యామ్ కూడా అక్కడ అయిపోయింది. తర్వాత అక్కడి నుంచి ఆ ప్రెసిడెంట్ గారు ఏం చేశారంటే, ఆ ఊరు ప్రెసిడెంట్ గారు మీ ఊరు వస్తానన్నారు కదా అని ముందు జరిగింది, మా ఇంటికి వచ్చాడు ఆయన, ఇప్పుడు ఉన్నాడు, ఇప్పుడే ప్రెసిడెంట్ ఆయన, వైఎస్ఆర్ ప్రెసిడెంట్ ఆయన, మా ఇంటికి వచ్చి మీ పరిస్థితి ఏంటో మీరు వాళ్ళని చూస్తారో లేకపోతే చంపేస్తారో చూడడానికి అలాగని చెప్పేసి నేను వచ్చానండి, మీరు చూస్తారో లేదా అలాగని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత చూశాడు పరిస్థితి అని చూసి, వాళ్ళు మీ ఇంటికి వస్తానన్నారు కాబట్టి అండి నాకు చాలా హ్యాపీగా ఉందండి, మీరు చాలా సంతోషంగా చూస్తారని నా మనసుకు నేను నిర్ధారణ చేసుకున్నాను, సరే రేపే వాళ్ళు పంపించేస్తాను మీ ఇంటికి అన్నాడు ఆయన. ఈలోపు కరోనా వచ్చింది జోగుంపేటలో, ఆయన ఇక్కడ రాకుండానే వచ్చేవాడు కానీ ఇక్కడ రాకుండా సంపూర్తిగా అక్కడే కాలం ముగిసిపోయింది, అక్కడతో క్లోజ్ అయిపోయింది. కమలం ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఇంచుమించుగా 5 సంవత్సరాలు దగ్గరలో ఇక్కడ మా దగ్గర ఉంది. వచ్చింది ఇక్కడ వాక్యం వినేది, ప్రార్థన చేసుకునేది చక్కగా. కొంచెము మొండితనం, భోజనానికి రాని పిలుస్తూ వచ్చేది కాదు. తర్వాత ఏం చేసేదంటే అక్కడ కూర్చొని ప్లేట్ పెట్టుకొని టింగు 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 అని కొడతా ఉండేది, హాస్టల్లో పిల్లలు కొట్టినట్టు. అంటే భోజనానికి భోజనం పెడతానంటే నేను చూసేవాడిని, నేను అక్కడ పక్కన ఉండేవాడిని, ఏమన్నది అక్కడికి వచ్చి ఇక్కడికి కూర్చొని ఇలా కంచం ఎలా పిల్లలు ఏం చేస్తారు, నేను కూడా హాస్టల్లో చదువుకున్నాను, ఇలా మ్యూజిక్లు కొడతా ఉండేది. సరే ఏంటంటే పెడతానన్న టైంలో వచ్చేది కాదు, తర్వాత వచ్చిన భోజనం అనేది సరే ఏదో పెట్టేది, కొంచెం మొండితనంగా ఉండేది. దేవుని దయ వల్ల ఆ చివరి వరకు ఆ మొండితనం అనేది పోలేదు, కానీ చివరిలో దేవుడు ఆమెను ప్రేమించే అవకాశం ఇచ్చాడండి. నేను కూడా చెప్పేవాడిని ఏమనంటే, నువ్వు మా ఇంటికి వచ్చావు, ఎందుకు వచ్చావు అంటే అందరిని వదిలేసి వచ్చావు, జోగుంపేట దగ్గరికి వచ్చావు, భక్తి నేర్చుకున్నావు, చివరికి మా ఇంటికి వచ్చావు, నువ్వు పరలోకానికి వెళ్ళాలి, నరకానికి వెళ్ళడానికి ఇక్కడికి నువ్వు రాలేదు, నీ ఇష్టాన్ని నెరవేర్చుకుంటానంటే నువ్వు ఎక్కడికి పోతావు పో, దేవుడెత్తా నీ బంధువుల దగ్గరికి, నీ బెడ సర్దుకొని ఉండి అంటే ఒకటే మాట, నేను వెళ్ళిపో అక్కడికి, నరకానికి వెళ్ళిపోయి నీ ఇష్టాన్ని చేసుకుంటానని చేసుకో, లేదా మేము చెప్పినట్టు చేస్తానంటే చెయ్యి వాక్య ప్రకారంగా అని నేను చాలాసార్లు గద్దించేవాడిని, చాలాసార్లు దెబ్బలాడేవాడిని. అలాగే ఇంక మాట్లాడేది కాదు, ఇంక భయపడిపోయి ఇంక మాట్లాడకుండా సైలెంట్గా కూర్చునేది. క్షమించండి బాబు అని అడిగేది, మళ్ళీ క్షమించండి బాబు అని అడిగేది. ఏదైనా చెప్తే వెంటనే క్షమించండి అని అడిగేదండి, నిజంగానే వెంటనే మళ్ళీ అడిగేది క్షమించండి బాబు అని అడిగేది. కాబట్టి అలాగే కాలం అయిపోయింది. ఒక 20 రోజుల నుంచి మాత్రము కొంచెం ఇబ్బంది పడింది. ఎందుకంటే లేనిపోయినటువంటి ఆ చెత్త చెదారం అంతా కూడా తినేసేది, ఈ ఆకులు తినేసేది, పువ్వులు తినేసేది, ఏది కనబడుతుంది కడుపు నుండి ఆహారం తినేది, చెత్త అంతా తినేసేది. 20 రోజుల నుంచి మొదట్లో మోషన్స్ కంట్రోల్ కాలేదు. కాకపోతే ఓ డాక్టర్ గారు తీసుకొచ్చి ఆయన చూపిస్తే ఈ వయసు ప్రభావం వెళ్ళండి, కొంచెం ఇబ్బందికరమైంది, వారు తట్టుకోలేరు, కాబట్టి మెడిసిన్ ఇచ్చిన ఇబ్బంది అంటే, నాకు తెలిసిన ఒక మెడికల్ స్టోర్ ఆయనంటే అప్పుడు ఇస్తే 2 ట్యాబ్లెట్స్ ఇచ్చాడు, క్లియర్ అయిపోయింది, కట్ అయిపోయింది అంతే. ఈయన వచ్చి ఎంత చేసినా కుదరలేదు.
క్లియర్ అయిపోయింది. అలాగ దానివల్ల కొంచెం బలహీనపడింది. బాగానే సర్దుకుంటుంది అనుకుంటే, కమలమ్మ నువ్వు బలహీనపడుతున్నావు, వయసు పెరుగుతుంది, నువ్వు పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటే ఇంకా అక్కడి నుంచి బాగా అలాగే ఉండిపోయేది. ప్రార్థన చేసుకుంటున్నావు అంటే ప్రార్థన చేసుకుంటున్నాను అనేది, ప్రార్థన చేసుకుంటున్నావు అనేది చేసుకుంటాను అనేది, అలాగే ప్రార్థన చేసుకునేది. అమ్మగారు ప్రార్థన చేస్తారు. ఒకరోజు విశ్రాంతి అమ్మగారితో ప్రార్థన చేయించుకోవాలనుకుంది, అక్కడ కూడా ప్రార్థన చేయించుకుంది. దిద్దుకుంటున్నావు అంటే దిద్దుకుంటున్నావు ఉంది. అన్నీ కూడా ఆ బాగులు మాకు తెలిసిపోయింది, ఈమె చనిపోద్ది ఇంకని. నువ్వు దిద్దుకో, పశ్చాత్తాపడు, దేవుడు నీకు తరుణం ఇచ్చాడంటే, బాబు నేను అన్నీ దిద్దుకుంటున్నాను. నోటంటే మాట వస్తే ఏమని తెలుసా, యేసు ప్రభువా నన్ను క్షమించనిది, ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించనేది. ఇదే మాట మాట్లాడేది, ఎక్కువ మాట అన్న. కాబట్టి చాలా ఆ చివరి దినాల్లో దేవుడు ఎన్ని చేసినప్పటికీ ఆ సిలువ మీద దొంగకి ఎలాంటి అవకాశం ఇచ్చాడో దేవుడికి అలాంటి కృప ఇచ్చాడు ఆమెకు. ఆమె పరిస్థితిని బట్టి అయితే నేను పరలోకానికి వెళ్తుందని నేను అనుకోలేదు, వాస్తవం చెప్తున్నాను ఇక్కడ. ఆమె మనసును బట్టి, ఆమె చేసిన క్రియలను బట్టి, ఆమె జీవితాన్ని బట్టి అయితే వెళ్ళదని డిసైడ్ అయిపోయాను నేను. ఎంత చెప్పినా వినేది కాదు. చివరి దినాల్లో ఆ 20 రోజుల్లో చనిపోయే ముందు వరకు కూడా దేవుడు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఆమెకు దిద్దుకుంది, సరిచేసుకుంది, క్షమాపణ అడిగేది, అందరినీ క్షమాపణ అడిగేది. క్షమించు క్షమించు ప్రభా, రాత్రులైనా సరే బాధతో బాధపడేది, కానీ క్షమించిన ఆయన పరలోకాన్ని తీసుకెళ్ళి ప్రభా అని నీలమ్మ గారు ప్రార్థన చేస్తే, ఆ పరలోకాన్ని తీసుకెళ్ళి బాబు, నన్ను పరలోకాన్ని చేర్చుకో ప్రభా, నా తప్పులుంటే క్షమించని అలా ప్రార్థన చేస్తూ ఉండేది. చివరి దినాల్లో మరి ఆ 20 రోజుల్లో కూడా చాలా ఇబ్బంది పెట్టింది. నిజంగా మరి చెప్పకూడదు, కానీ మరి లీలమ్మ గారు చేసినటువంటి పరిచర్య ఎలాంటిదంటే సామాన్యమైనటువంటిది కాదు. ఆ భయంకరంగా మేము అక్కడ దుర్గంధాన్ని భరించలేకపోయేవాళ్ళం. అయినప్పటికీ కూడా మరి తట్టుకొని దేవుని ప్రేమను బట్టి, మరి మనల్ని నమ్మి మన ఇంటికి వచ్చిందని ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో దేవుని బట్టి చేయగలిగింది. లేకపోతే లోకంలో ఉన్న మనుషులైతే తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లలు తల్లిదండ్రులు చూడలేని రోజులు ఇవి కదండి. చెప్పారు కదా ఇందాక మన సహోదరులు, అనాథాశ్రయాల్లో వేసేస్తున్నారు, తీసుకుపోయి డబ్బులు కోట్ల ఆస్తులు ఇస్తే తల్లిని తండ్రిని అనాథాశ్రయంలో పట్టుకెళ్ళి పడుస్తున్నారు. అలాంటి దినాలు ఇవి. కానీ మేమైతే ఏదో కొంచెం మనసులో కొంచెం బాధపడినా సరే, మనల్ని నమ్మి వచ్చిందని 20 దినాలు కూడా చాలా, ఒక ఇంచుమించు 20 దినాలు చాలా ప్రయాసపడి చాలా కష్టపడి చేసింది. మనం దేవుని ప్రేమను బట్టి చేయగలిగింది. దాంట్లో మన సహోదరులు ఎవరో శాంతి కూడా సపోర్ట్ చేసింది కొంతవరకు. ముందు రోజు అక్కడ వచ్చేసింది. రెండో రోజు నేను డ్యూటీకి వెళ్దామని బయలుదేరి కూర్చుంటే దుర్గంధం వాసన వస్తుంది. సరే నేను అక్కడ ఉన్నాను, ఎవరు లేరు. సరే డేని మరి నేను సహాయం చేస్తానని, నీకు ఏదో చేద్దామని సరే అనుకుంటే, అదే క్షణంలో చూడండి దేవుని సంకల్పం, శాంతి ఫోన్ చేసింది. ఫోన్ చేసి అక్క ఏంటి కవనం ఎలాగ ఉందని అడిగింది. బాగుందమ్మా అని మాట్లాడిన తర్వాత రమ్మంటావని నన్ను అడిగింది. చూసారా, రమ్మంటావని నన్ను అడిగింది. సరే రా అమ్మ, దానికోసం మేము ఎదురు చూస్తున్నాం, మేము చెప్తే నువ్వేమైనా బాధపడతావేమో అలాగని మళ్ళీ ఫోన్ చేస్తాని. చూసారా, దేవుడు మళ్ళా అక్కడ సంకల్పం చూడండి. నేను ఒక్కనే ఉన్నాను, నేను ఏం చేయగలను? ఒక ఆడ మనిషి దగ్గర ఒక మగవాడు ఉండడం అంటే కొంచెం ఇబ్బందికరమైన పని. కాబట్టి నేను చేయలేనని దేవుడు వెంటనే తర్వాత ఆ బిడ్డను కూడా దేవుడు కొద్ది రోజులు 2-3 రోజులు, ఇంకా మా వదిన గారు మణి వదిన గారు కూడా, ఆమె కూడా సహకరించారు. ఇద్దరు కూడా, ఇంకా మిగిలిన సహకరించలేదు కాదు, కానీ అందరూ కూడా అన్ని విషయాల్లో సహకరించారు. కాబట్టి దేవుడు ఆ బిడ్డను పరలోకానికి తీసుకెళ్ళాడని మనం నమ్మగలుగుతున్నాం. మరి సమాధి నేను అనుకున్నామని, ఈమె చనిపోతే బంధువులు కాదు కదా, బంధువులు అయితే ఏదైనా తీసుకెళ్ళిపోయి సమాధి చేస్తారు. ఎవరున్నారు బంధువులు? ఇప్పుడు మనం ఉన్న బ్రైస్ ఎక్కడ ఉంటాడు, ఆ ముందు రోజు వాడు వైజాగ్ వెళ్ళిపోయాడు. నేనేమో ఎక్కడ డ్యూటీ పర్మీద అక్కడికి వెళ్ళిపోవచ్చు చెప్పను. మన సహోదరులు ఉద్యోగం, శామ్ ఏమో గూడెంలో ఉంటాడు, మన సహోదరు స్టీఫెన్ ఎక్కడో, శామ్ ఎక్కడో, ఎవరెవరో ఉంటారు. టైంకి మరి ఎలాగా ఎవరిని ఇప్పుడు బంధువులు అంటే నలుగురు పట్టుకొని తీసుకెళ్ళిపోతారు. గొయ్యితో తవ్వడానికి ఇక్కడ ఎవరిని మనం బతిమాలేక మొలవపూడి నుంచి 4 మనుషులను తీసుకొచ్చి గొయ్యి తవ్వించాం. ఎందుకంటే కావలసిన వాళ్ళు అయితే వెళ్తారు, ఎవడు వెళ్తాడు, ఎవడికి కావాలి, ఎవరు వెళ్ళారు. కాబట్టి అక్కడ నుండి తీసుకొచ్చి వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు బతిమాలి మన శామ్ స్టీఫెన్ వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి లేకుండా దగ్గరుండి చేయించారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా సమాధి పెట్టి అలా తీసుకెళ్ళాలనుకున్నాం. అనుకోకుండా ఆ రోజు సాయంకాలమే శామ్ వచ్చేసాడు. ఎలా వచ్చేసాడు తెలియదు. స్టీఫెన్ ఉన్నాడు, మన సహోదరుడు సమయాలు కూడా రాత్రి అంతా కూడా ఇక్కడ ఉన్నాడు. ఆ బ్రైస్ కూడా వచ్చాడు. మార్టిన్ కూడా అనుకోకుండా ఎక్కడికి వెళ్ళాల్సినాడు, ఆయన కూడా అయిపోయాడు.
ఇలాగ అందరూ కూడా సమకూడి, మరి ఎప్పుడు లేనిది ఎవరో మా పెదనాన్నగారు అబ్బాయి నాయుడు అని కూడా ఆయన కూడా ఉండి ఆయన కూడా సమాధి పెట్టి మోసుకొని ఇచ్చాడు ఆ రోజు. ఆయన చూడండి దేవుడు. ఇంకెవరున్నారు ఆ రోజు? ఎవరెవరు వచ్చారు మరి గుర్తులే. ఆండ్రూ కూడా ఉన్నట్టున్నాడు కదా, బబ్బు, వీళ్ళందరూ కూడా ఉన్నారు ఆ రోజు. బబ్బు వచ్చావా? నువ్వు కూడా ఉన్నావు కదా. వీళ్ళందరూ కూడా చూడండి ఎంత ఘనంగా ఆ బాక్స్ తీసుకెళ్ళడానికి కూడా అందరిని కూడా దేవుడు ఏర్పాటు చేసి, ఎక్కడి నుంచో నెల్లూరు నుంచి కూడా బాబు ఆ సమయానికి ఉదయానికి రావడానికి కూడా దేవుడు సకాలంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశాడు. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఆ కమలమ్మ విషయంలో మరి ఎంతో మీరందరూ కూడా ప్రేమ చూపించారు. మనందరూ కూడా అన్ని పరిస్థితులు బట్టి కూడా మనం ఎంతో చక్కగా పిల్లలుండి తల్లిదండ్రులుండి అన్నీ ఉండి కూడా ఇలాగ జరుగుతుందని కొంతమంది కుటుంబాల్లో అవకాశం లేదు. కానీ దేవుడు ఆమెకు ఏమి లేకపోయినా ఏం చేయకపోయినా దేవుడు సంకల్పం చొప్పున దేవుని చిత్త ప్రకారంగా ఆమె పరలోక రాజ్యానికి వెళ్ళి అన్ని విషయాలు కూడా ఘనంగా దేవుడిని మహింపరచడానికి ఇలాగ దేవుడు కృప చూపించాడు. కాబట్టి మరి మీ అందరికీ కూడా విచ్చేసినటువంటి జోగుంపేట నుంచి వచ్చారు సహోదరులు ప్రేమతో, అలాగే గాంధీనగర్ నుంచి వచ్చారు, నర్సీపట్నం నుంచి వచ్చారు, మరి అలాగే మరి దేవుని సేవకుల కుటుంబం, అమ్మగారు, ఆ బిడ్డలందరూ, ఇంకా బాబు, వారందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి కుటుంబం, ఇంకా విశాఖపట్నం నుంచి అబ్బు కూడా వచ్చేసాడు తెలుసుకొని, వాళ్ళ కుటుంబంతో సహా వచ్చేసాడు. కాబట్టి అందరూ గాంధీనగర్ నుంచి వచ్చారు, బెన్నవరంలో ఉన్న సంఘస్థులు, ఇంకెక్కడ బొడ్డుపల్లి నుంచి, నర్సీపట్నం నుంచి అందరూ కూడా ప్రతి ఒక్కరు అందరూ వచ్చారు. కాబట్టి స్నౌజీ గురించి ఏమన్నదంటే, నీకు పిల్లలు పెట్టాలి, వాళ్ళకి నేను అన్నీ చెయ్యాలి అని చెప్తూ ఉండేది. కాబట్టి స్నౌజీ రావద్దామని ప్రయత్నం చేసింది, కానీ మరి కొన్ని పరిస్థితులు బట్టి కుదరలేదు రావడానికి. కాబట్టి చాలా బాధపడింది. ఏదేమైనా సరే దేవుని చిత్త ప్రకారంగా దేవుడు, ఎందుకంటే పిల్లలందరికీ కూడా ఆమె పరిచర్య చేసింది. ప్రతి పిల్ల కూడా ఇప్పుడు స్మార్టీ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని, అంటే అంత ముందు కాదు కానీ స్మార్టీ దగ్గర నుంచి, చిన్నబాబు దగ్గర నుంచి కూడా, ఇంకా వాళ్ళందరి దగ్గర నుంచి కూడా పరిచర్య చేయడం అనేటువంటిది పిల్లలకి ఏదో రూపంలో ఆమె పరిచర్య చేస్తూ ఉండేది. కాబట్టి పిల్లలందరూ కూడా ఆమె దగ్గర చక్కగా సరదాగా ఉండేవారు. అందరూ కూడా వచ్చారు, చాలా సంతోషం. కాబట్టి ఇంత దేవునికి మహిమకరంగా జరిగింది. మరి మనం అందరూ కూడా చిన్న విందు ఏర్పాటు చేసాం కమలమ్మ ఈ ఆదరణ కూడిక స్మారక కూటమిని బట్టి. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆ విందుని కూడా ఆరగించి, మరి వెళ్ళిపోయినటువంటి కమలమ్మను మనం ఆదర్శంగా తీసుకొని, మనం కూడా అమ్మగారు చెప్పారు కదా, మనకు అలాంటి తరుణం ఉంటుందో లేదో మనకు తెలియదు, ఏ రకంగా మన జీవితాలు వెళ్తాయో మనకు తెలియదు. కాబట్టి అలాంటి అవకాశం నాకు కూడా వస్తుందని మనం అనుకోవడానికి లేదు. ఏ రకంగా మన ప్రాణాలు పోతాయో తెలియదు. మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాం కాబట్టి సిద్ధపడి దేవుని రాజ్యం కొరకు మనందరం కూడా కమలమ్మ వెళ్ళినటువంటి దేవుని స్థలంలోనికి మనమందరం కూడా ఒక దినాన్ని చేరగలే కృప దేవుడు మనకు అనుగ్రహించే విధంగా ప్రభు మనకు సహాయం చేయను గాక. దయచేసి కొంచెం ఆలస్యమైనందుకు అందరూ కూడా క్షమించండి. దయచేసి మరి భోజన ఏర్పాట్లు ఉన్నాయి, అక్కడ అమ్మగారు ఆశీర్వాదం కూడా ఇచ్చేశారు. మీరందరూ కూడా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలని కోరుతా ఉన్నాం. అందరికీ వందనాలు.